వెల్కమ్ టు ఫేవరెట్ ఫ్యామిలీ ఫుడ్. ఈరోజు మనము స్వీట్ కార్న్ తో వడలు చేసుకుందాం. ఈ స్వీట్ కార్న్ వడల కోసం మనం ఈ విధంగా స్వీట్ కార్న్లను తీసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ గింజలన్నీ ఒలుచుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. అందులో 2-3 పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఒక ఉల్లిగడ్డను కట్ చేసి వేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు 1 స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ను యాడ్ చేయకూడదు, ఎందుకంటే స్వీట్ కార్న్ లో వాటర్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్, గోధుమ పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా మరియు మెత్తగా వడలు వస్తాయి. ఇందులో 1 స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. 1 స్పూను కారం పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను కూడా మనం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మనం పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండి ఒకవేళ జారుడుగా ఉన్నట్టయితే మరి కొంచెం గోధుమ పిండిని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వడలు వచ్చే విధంగా మనం పిండిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ పిండిని చేతిలోనికి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న వడలుగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ వడలను మనం మధ్య మధ్యలో కలుపుకొని అన్ని వైపులా సమానంగా కాలే విధంగా చూసుకోవాలి. ఈ వడలు ఫ్రై అవుతున్న సమయంలో మనము హై ఫ్లేమ్ లో గాని లో ఫ్లేమ్ లో గాని పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ స్వీట్ కార్న్లను మనం ఎప్పుడు ఒకే విధంగా నీటిలో ఉడికించుకొని తినడం కంటే ఈ విధంగా ఒలుచుకొని వడలు చేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ స్వీట్ కార్న్ వడలను చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ కార్న్ వడలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.